దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, సత్య మార్గంను నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎట్ట పెట్టుకొని ఉన్నాను. గమనించినట్లయితే కనుక భక్తుడు సెలవిస్తున్నాడు, నిజమైనటువంటి సత్యమైన మార్గాన్ని నేను కోరుకొని ఉన్నాను, దేవుని యొక్క న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అనేసి దేవుడు ఆ యొక్క భక్తుడు సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే కనుక అటువంటి సత్య మార్గాన్ని మనం ఎన్నుకున్నట్లయితే, అటువంటి దేవుని యొక్క న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని ఆ యొక్క న్యాయ విధుల ప్రకారంగా మనం జీవించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యమును పాదమునకు దీపము వలెను, నీ కంఠమునకు హారం వలెను నువ్వు ధరించుకుని ఉన్నట్లయితే గనక అది నీకు ఆశీర్వాదకరంగాను అది నీకు మేలుకరంగా మారుతుంది. కాటి గమనించినట్లయితే గనక సత్య మార్గంను కోరుకున్నటువంటి మనము దేవుని యొక్క న్యాయ విధులను మన ఎదుట పెట్టుకొని దాని ప్రకారంగా నడిచినడలా అది మనకు నిశ్చయముగా దీవెనగాను నిశ్చయముగా ఆశీర్వాదకరంగానే మారుతుంది. అది మనకును మన తరతరాలకు దీవెనకరంగా మారుతుంది. ప్రభువే మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమైనటువంటి సత్యమైన మార్గమును దేవా మేము కోరుకొని ప్రభువా స్తోత్రాలనైనా మీ న్యాయ విధులను మా ఎటు పెట్టుకొని ఉండడం వల్ల అది మాకు దీవెనకరంగా మారుతుంది. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.